అవునన్నయ్య, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్టుంది. అవునవును, ఫోన్తో లైటింగ్ అయ్యాక ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్టుంది అన్నయ్య. అవునవును. చూడండి నా బ్రతుకు చూచి ఆనందించండి. ఈ విశాలమైన ప్రపంచంలో లోగుడికి అలవాటు పడి భార్య బిడ్డలు అనే మమకారం లేకుండా ఆ వయసులో చేయాల్సిన కార్యాలన్నీ చేసి 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 ఇక్కడ ఇలా ఈ స్థితికి వచ్చానయ్యా. ఓ అబ్బి, ఒకసారి లారా. నీ దేవురు ఎవరు నువ్వు? నా పేరు రఘుపతి. నాతో మీకేంటి పని? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఒకసారి చూపించండి. ఒక్కసారి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎరకేనా? రేయ్ 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 పుత్రుడు! అయ్యా! అయ్యా! నేను కాదు, నేను బుధంగరావు గారు. ఎవరని చెప్పను, ఏమని చెప్పను, ఎంతని చెప్పను. ఏమి చెబితే ఏం అర్థమవుతుంది మీకు? ఈ ప్రజా ద్రోహులను పరిపాలన చేసే వాళ్ళు దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, అత్యాచారం ఇలా ఎన్నెన్నో 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 చేసి వారి నుంచి తప్పించుకున్న నేను ఎవరని చెబితే ఏమర్థమవుతుంది బాబు మీకు? ఏమర్థమవుతుంది? స్వార్థపరుల దుర్మార్గానికి ఆహుతి అయి రైలు మార్గాల కింద పట్టాల కింద బాంబులు పెట్టి నా కుటుంబాన్ని చల్లాకల్లోనం చేసి నా కుటుంబం అంతా పాడైపోయి నా పిల్లలు నా భార్య అందరూ చనిపోతే ఏమని చెప్పను, ఎంతని చెప్పను బాబు, ఎంతని చెప్పను? ఇంతకీ నీ పేరేదో అన్నావు? రఘుపతి. నీ పేరు ఏం పని? ఆగా, నీతో మాకు చాలా పని ఉంది కానీ ఒక్కసారి మళ్ళొక్కసారి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎరకేనా? దూరంగా ఉండు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు భుజంగంగా. అవును, భుజంగరావు గారే. నీకేమైనా ఎరకేనా? విచిత్రమైన భూమిలో అన్యాయమే జరిగినా న్యాయానికి తావులేదు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది నా జీవితానికి పాడు చేయడానికి వస్తుంటారు బాబు, వస్తుంటారు. ఎక్కడ ఈ భుజంగం? ఎక్కడ ఎక్కడ ఎక్కడుంటాడో చెప్పు, వాడిని చంపేస్తా. చంపేస్తావా ఏంటి? అలాంటి వాడి ప్రాణాలు తీసినా తప్పు లేదు. అది కాదు కానీ ఒక్క విషయం నిదానంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఇతను చంపాల్సిన అవసరం నీకేమొచ్చింది అసలు? అయ్యో రామచంద్ర ప్రభు, ఓ రామచంద్ర ప్రభు. 16 ఏళ్ల కిందట మేము ఒక యాత్రగాని బయలుదేరాము. ఆ రైలు ప్రమాదంలో నా కుటుంబం చల్లాకల్లోలమైనట్టు ఈ భుజంగానే చేసింది. ఈ భుజంగం మాకు బంధువు కూడా. నాకు లేనిపోని అలవాట్లు నేర్పించి నన్ను తాగుడికి బానిస చేసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు ఆ భుజంగం. అవునా? మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 2 కూతుర్లు. తమ్ముడు, వాళ్ళ పేర్లు? పెద్దవాడి పేరు శ్యాము, రెండో వాడి పేరు వేణు, కూతురు అరుణ, కరుణ. అన్నయ్య, తమ్ముడు, నాన్న, ఇది నాకు